ఈ వీడియోలో మనం అమ్మ గురించి మాట్లాడుకుందాం. ప్రతిరోజు మనం పొద్దున్నే ఇంకా కళ్ళు తెరవకపోయినా అమ్మ లేచేస్తుంది. గ్యాస్ మీద పాలు పెట్టి మనకి టిఫిన్ రెడీ చేస్తుంది. స్కూల్ లేదా కాలేజీలో మనం ఎక్కడ తినకుండా ఉంటామని బాక్స్ లో మనకి ఇష్టమైనవి పెడుతుంది. ఇవన్నీ చేసి లాస్ట్ లో మనకి చెప్తుంది, లేయి నాన్న, స్కూల్ కి టైం అవుతుంది అని. అప్పుడు మనం అంటాం, లేట్ అయ్యేది నాకు కూడా తెలుసులే అమ్మా అని. కానీ నిజమేంటి అంటే, నువ్వు ఎక్కడ లేట్ గా లేచి తినకుండా వెళ్తావని ఒక బాధ. మనం స్కూల్ కి వెళ్లిన తర్వాతనే ఆమెకి ఇంట్లో పనులు మొదలవుతాయి. ఇంట్లో పని చేసి చేసి ఆమెకి విశ్రాంతి లేదు. కానీ మనం ఇంటికి వచ్చాక ఆమె ఒక్కటే అడుగుతుంది, లంచ్ సరిగా తిన్నావా, టీచర్ ఏమైనా అన్నారా, నువ్వు బాగున్నావు కదా అని. చూడండి, ఇంకా మనం పడుకునే టైం వచ్చిందంటే అమ్మ మాత్రం అస్సలు పడుకోరు. మనం నిద్రపోయేంత వరకు మనల్ని చూస్తూనే ఉంటుంది. అలాగే నాన్నగారు ఇంటికి వచ్చాకనే ఆమె కూడా కలిసి తింటుంది. మనకి చలి పడితే బ్లాంకెట్ కప్పుతుంది. నిద్ర లేచినప్పుడు భయపడుతుంది ఏమైందో అని. ఇవన్నీ అయిపోయాకనే ఆమెకు మనశాంతిగా నిద్ర వస్తుంది. ఆ నిద్రలో కూడా మన గురించే ఆలోచిస్తూ ఉంటుంది, నేను బాగా చూసుకుంటున్నానా అని. సమ్ టైమ్స్ మనం బయట ఉన్నప్పుడు అమ్మ ఫోన్ చేస్తుంది, ఎక్కడున్నావు, తిన్నావా అని. కానీ అవి నీకు సింపుల్ వర్డ్సే అయ్యుండొచ్చు, కానీ అందులో ఉన్న ప్రేమ మనకి కనిపించదు. ఈ లోకంలో ఆ ప్రేమని ఎవ్వరూ ఇవ్వలేరు. ఒక టైంకి మనం పెద్దవాళ్ళు అవుతాం, రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. కానీ అమ్మ మాత్రం ఎప్పటికీ మారదు. మనం ఎంత ఎదిగినా, ఎంత పెద్ద అయినా అమ్మకు మాత్రం మనం ఎప్పుడూ చిన్నపిల్లలే. అమ్మకు ఉన్న పేషెన్స్ గురించి మాటల్లో చెప్పలేం. మనం హోంవర్క్ చేసేటప్పుడు నా బిడ్డ బుద్ధిగా చదువుకుంటున్నాడు అని ఒక సంతోషం. మనం అల్లరి చేసేటప్పుడు నా బిడ్డ సంతోషంగా ఉన్నాడు అని ఒక హ్యాపీనెస్. కానీ ఇంట్లో గొడవల వల్ల మనం ఏడుస్తున్నప్పుడు అది చూసి అమ్మ అస్సలు తట్టుకోలేదు. మనకి ఫీవర్ వచ్చినప్పుడు అమ్మ పడే కష్టాలు కనిపిస్తాయి. అమ్మ ముఖంలో ఒక తెలియని బాధ కనిపిస్తుంది. మన పిల్లవాడికి ఆరోగ్యం బాగలేదు, ఏమైతుందో అని చెప్పుకోలేని బాధ. అప్పుడు మనకి కనిపిస్తుంది ఒక నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో అని. దేవుడి దగ్గర ఒక్కటే కోరుకుంటుంది, నాకు ఏమైనా పర్వాలేదు, పిల్లలు మాత్రం బాగుండాలి అని. ఇవి అన్ని చాలా చిన్న విషయాలు లాగా అనిపించవచ్చు, కానీ ఆ విషయాల్లో ఉండేది ఒక గొప్ప ప్రేమ. ఈ రోజుల్లో మనం బిజీ అవుతున్నాం. మనం అన్ని ఫ్రెండ్స్ తో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నాం. కానీ అదే అమ్మతో కూర్చొని మాట్లాడేటప్పుడు ఆ ముఖంలో హ్యాపీనెస్ కనిపిస్తుంది. ఆమె మాత్రమే మనల్ని ఏ క్వశ్చన్ అడగకుండా అన్ని యాక్సెప్ట్ చేస్తుంది. మనం ఫెయిల్యూర్ అయినా ఆమె చెప్పేది ఒక్కటే, ఏం పర్వాలేదు, ఇంకోసారి ట్రై చెయ్యి, నేను ఉన్నాగా అని. ఈ లోకంలో అందరికీ సపోర్ట్ కావాలి, కానీ ఫస్ట్ సపోర్ట్ చేసేది అమ్మ మాత్రమే. మనం అమ్మ కడుపులో నుంచి పుట్టినప్పుడు, ఫస్ట్ టైం అమ్మ అని పిలిచినప్పుడు, ఫస్ట్ టైం మనం నడిచినప్పుడు, ఫస్ట్ టైం మనకి యూనిఫామ్ వేసి స్కూల్ కి పంపించినప్పుడు చూడాలి అమ్మ ముఖంలో ఉన్న హ్యాపీనెస్. అలాగే అమ్మ కంట్లో నుంచి వచ్చే నిజమైన కన్నీళ్లు. ఈ వీడియో అమ్మకి ఒక చిన్న గిఫ్ట్ లాగా ఉండాలి. ఇంటి నుంచి దూరంగా హాస్టల్స్ లో ఉండే వాళ్ళకి లేదా అమ్మ లేని వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అమ్మ లేకపోతే ఎలా ఉంటుందో అని. అమ్మ, నీకు నాలో చాలా స్పేస్ ఉంది, కానీ నేను నీలో బ్రతుకుతున్నా. థ్యాంక్స్ అమ్మ, నన్ను ఇలా ప్రేమతో పెంచుతున్నందుకు. ఈ వీడియో కంప్లీట్ గా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. జై హింద్.